హలో అండి. ఐఎమ్ డాక్టర్ కీర్తి. ఫర్టిలిటీ ఎక్స్పర్ట్ 49 హాస్పిటల్ వైజాగ్ బ్రాంచ్ నుంచి మాట్లాడుతున్నాను. సో, ఈరోజు మనము డోనార్ ఎగ్స్ ఏ పేషెంట్స్‌కి ఐవీఎఫ్ ట్రీట్మెంట్‌లో అవసరమా అనే టాపిక్ గురించి డిస్కస్ చేసుకుందాము. సో, చాలామంది కపుల్స్ ఇన్‌ఫర్టిలిటీ ట్రీట్మెంట్ తీసుకునే వాళ్ళలో కొంతమందికి ఏంటంటే వాళ్ళ ఎగ్స్‌లో ప్రాబ్లమ్స్ ఉండే పేషెంట్స్ ఉంటారు. సో, అంటే ఎగ్ క్వాలిటీలో ఇష్యూస్ ఉంటాయి. సో, ఎందుకు ఎగ్ క్వాలిటీస్‌లో ఇష్యూస్ ఉంటాయంటే కొన్ని జెనెటికల్ రీజన్స్ ఉంటాయి కొంతమంది పేషెంట్స్‌కి. లేదంటే ఒక ఎండోమెట్రియోసిస్ అంటారు. సో, ఈ ఎండోమెట్రియోటిక్ సిస్ట్‌ల వల్ల ఆ చుట్టుపక్కల ఉన్న ఎగ్స్ అనేవి క్వాలిటీ అలా తగ్గిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది. కౌంట్ తగ్గిపోతూ ఉంటుంది. సో, ఇటువంటి పేషెంట్స్ కొంతమంది ఉంటారు. ఇంకొంతమంది ఏంటంటే ఏజ్ ఎక్కువయ్యే కొద్దీ అంటే మెయిన్‌గా ఒక 35 ఇయర్స్ దాటిన తర్వాత ఫిమేల్స్‌లో ఎగ్ కౌంట్ అనేది తగ్గుతూ ఉంటుంది. సో, ఈ విధంగా చాలామంది ఒక 40, 42 ఇయర్స్ కూడా ట్రీట్మెంట్‌కి వచ్చే వాళ్ళున్నారు. సో, అటువంటి టైంలో మనకి ఎగ్స్ కౌంట్ తగ్గిపోతూ ఉంటుంది. మనకేంటంటే ఫిక్స్డ్ నంబర్ ఆఫ్ ఎగ్స్ ఉంటాయి. సో, మళ్ళీ కొంతమంది ఏంటంటే ఎగ్స్ ఏవైనా పెరగడానికి టాబ్లెట్స్ ఇవ్వండి మేడం, ఇంజెక్షన్స్ ఇవ్వండి మేడం అని అడుగుతూ ఉంటారు. సో, అటువంటి ట్రీట్మెంట్స్ అనేవి మనకు అందుబాటులో లేవు. ఎందుకంటే మనకు ఎగ్స్ ఏవైతే మనకి పుట్టినప్పుడు ఉంటాయో అవి చాలా మటుకు దాని తర్వాత ఇలా తగ్గుతూ వస్తాయే తప్ప మళ్ళీ అలా ఎగ్స్ పెరగడానికి ఒక స్టేజ్ తర్వాత మనకి ఎటువంటి ట్రీట్మెంట్స్ అవైలబుల్లో లేవు. సో, ఇప్పుడు వచ్చే కొన్ని కొత్త ఇన్నోవేషన్స్ అనేవి ఉన్నాయి. సో, అవి ఇంకా ఎక్స్పెరిమెంటల్ స్టేజ్‌లో ఉన్నాయి. ఒవేరియన్ పీఆర్‌పీస్ ఇటువంటి ట్రీట్మెంట్స్ ఇంకా స్టిల్ మనము కొంచెం ఎక్స్పెరిమెంటల్ స్టేజ్‌లోనే ఉన్నాయని చెప్పొచ్చు. సో, ఎవరికైతే ఎగ్ క్వాలిటీలో ప్రాబ్లమ్స్ ఉంటాయో డిఫరెంట్ డిసీజెస్ వల్ల ఎగ్ కౌంట్ ఎవరికైతే తక్కువగా ఉంటుందో, సో ఇటువంటి 2 టైప్స్ ఆఫ్ ఈ 2 గ్రూప్స్‌లో ఉండే పేషెంట్స్‌కి మనము డోనార్ ఎగ్ ట్రీట్మెంట్ ఇవ్వడం ద్వారా వాళ్ళు కన్సీవ్ అవ్వచ్చు. సో, అటువంటి టైంలో మనం ఏం చేస్తారంటే డోనార్స్ నుంచి ఎగ్స్ మనం రిట్రీవ్ చేసి సో, ఈ విధంగా తీసుకున్న ఎగ్స్ మీ హస్బెండ్ స్పామ్ పారామీటర్స్ అన్ని బాగున్నట్లయితే మీ హస్బెండ్ స్పామ్కి ఇంజెక్ట్ చేసి సో, ఈ విధంగా ఫామ్ అయిన ఎంబ్రియోని మళ్ళీ మీ యొక్క గర్భాశయంలోకి ఇంజెక్ట్ చేయడం అనేది జరుగుతుంది. సో, ఇటువంటి డిసీజెస్ ఉన్న పేషెంట్స్ మనకి డోనార్ ఎగ్ ట్రీట్మెంట్ తీసుకున్నట్లయితే వాళ్ళు కన్సీవ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్.